గైస్ నేను మీ కృష్ణతేజ అండ్ ఈరోజు ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ అండ్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ వీళ్ళిద్దరి మధ్యన కాంట్రవర్సీ ఏం జరుగుతుంది అంటే మాత్రం మంచి హాట్గా చాలా మంచి మసాలాతో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇద్దరు బాగా ఇస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే నా అన్వేషణ చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే తను బైక్ రైడర్గా నా అన్వేషణ అండ్ భయ్యా సన్నీ యాదవ్ ఒక టైప్ ఆఫ్ ట్రావెలింగ్ చేస్తే నా అన్వేషణ ఇంకొక టైప్ ఆఫ్ ట్రావెలింగ్ చేస్తూ అక్కడ ఉన్నదాన్ని ఎలివేట్ చేశారు. ఇప్పుడున్న మన ట్రావెల్ వ్లాగ్స్ చేసే యూట్యూబర్స్లో వీళ్ళిద్దరూ మంచి హైలైట్గా డిఫరెంట్ ఈ కాంట్రవర్సీ వల్ల కూడా మంచి సబ్స్క్రైబర్లు పెరిగారని అనుకుంటున్నాను. అండ్ భయ్యా సన్నీ యాదవ్కు వీళ్ళిద్దరికి మధ్యన ఎక్కడ పడింది అంటే తను ఎప్పుడో యూఎస్కు బైక్ రైడ్ చేశాను, నేను ఇండియా నుంచి బైక్ వెళ్ళానని ఒక విధమైన టూ టైప్ ఆఫ్ నాన్ వేషన్కైతే రెండు క్లాజులు అయితే తెలుస్తున్నాయి. ఒకటి బైకు ఇతను డైరెక్ట్ బైక్ రైడ్ చేయలేదు, ఎందుకంటే చాలామంది కష్టపడి వెళ్ళారు, సైకిల్ మీద వెళ్ళారు. కానీ ఇతను షిప్పింగ్లో బైక్ను యూఎస్ తీసుకెళ్ళి అక్కడ తిరిగి నేను ఇండియా నుంచి బైక్ మీద వచ్చాను అన్న కాంట్రవర్సీని అయితే తెరలేపారు. అందులోనూ మంచి హాట్గా మంచి బూతులతో, తెలుగు అర్థమైన బూతులతో, బూతులతో తిట్టడం మాత్రం కొసమెరుపుగా ఉంది. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఆడియన్స్ను అండ్ ఆల్సో సబ్స్క్రైబర్లను ఎలివేట్ చేసిన విధానం, ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటూ అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే భయ్యా సన్నీ యాదవ్కు 4 మిలియన్స్ అంటే 40 లక్షల మంది ఫాలోయర్స్, ఇతనికి 2.5 నాన్ వేషనకు. బట్ తను ఆటగాడు అంటూ ఒక విధమైన మైండిజంతో, ఒక విధమైన ఎంటర్టైన్మెంట్తో అయితే తను దూసుకెళ్తున్నాడు. కానీ ప్రతి యూట్యూబరు, ప్రతి క్రియేటర్కు ఒకటైతే ఉండాలి, ఏదంటే పాజిటివ్గా నెగిటివ్ను రెండు తీసుకునే తత్వం అయితే ఉండాలి. ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్లో ఏంటంటే ఆ క్యూట్నెస్ తగ్గిపోయింది. ఎందుకంటే మనోడు అంత కామెడీగా తీసుకుంటాడు, ఎవరన్నా పెట్టినా ఏదైనా స్పోర్టివ్గా తీసుకొని తను చెప్పే విధానము, సెటరికల్ వేసే విధానం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది నా అన్వేషణలో. అండ్ ఇతనిలో మాత్రం కొంచెం సీరియస్గా మరీ ఇంట్లో వాళ్ళని తిట్టడము ఇవన్నీ కూడా. దాంతోపాటు నా అన్వేషణకు మండినప్పుడు అరే భయ్ నీకున్న వాళ్ళు, ఎందుకంటే రైడర్స్కు సంబంధించి తన జానర్ ఏంటంటే ఒక మంచి యూత్లో నీకు మంచి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ నువ్వు ఎందుకు పోగొట్టుకుంటూ ఈ బెట్టింగ్ యాప్స్ను రికమెండ్ చేస్తున్నావు, నీకు డబ్బులు కావాలిస్తే ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నా అన్వేషణ ఎక్కడ ఒక విధమైన చిన్న తను ఏంటంటే ప్రమోషన్స్ వైజ్ ఏది ఉండదు, యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వస్తే అంత తీసుకుంటున్నాడు. అలాగే ఇతనైతే మన భయ్యా సన్నీ యాదవ్ ఏంటంటే తనకు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కావచ్చు, లేదా సెల్ కంపెనీస్ కావచ్చు, రకరకాల యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్గా ముందుకు వచ్చిన తర్వాత ఆల్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి ప్రమోట్ చేయమని కొంత అమౌంట్ ఇచ్చేసి ప్రమోట్ చేస్తూ ఉంటాయి. అందులో గుడ్ బ్యాడ్, ఎందుకంటే ప్రతి సెలబ్రిటీస్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఎందుకంటే మన పాన్ మసాలా యాడ్స్ ఇచ్చే అజయ్ దేవగన్ కావచ్చు, షారుఖ్ ఖాన్, ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసం వాళ్ళకు ఉన్న ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు, దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన అరే భయ్ నువ్వెందుకు నేను బైక్ మీదనే ఇండియా నుంచి వెళ్ళావని ఒకటైతే తెరలేపాడు. అండ్ దాని నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళి నువ్వు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది జీవితాలు, నిజంగా నాకు కూడా తెలుసు యాజ్ ఏ పర్సన్గా, బెట్టింగ్ యాప్స్ వల్ల యూత్లో ఏదో ఫస్ట్ టెంప్టింగ్గా ఉంటుంది, కానీ ఫస్ట్ పెట్టినప్పుడు 1000కి 2000 రావడం, 5000 రావడం ఇట్లా జరుగుతుంది. కానీ అదే అడిక్ట్ అయినప్పుడు డెఫినెట్గా జీవితాలు నాశనం అవుతాయని నా అన్వేషణ అయితే దీని మీద గట్టిగా చెప్పడం జరిగింది. దానికి రికార్డుగా నేను ఒక్కనే చేస్తున్నానా, మిగతా వాళ్ళు చేయడం లేదా అని మన భయ్యా సన్నీ యాదవ్ అయితే రిటార్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఏం కాంట్రవర్సీ జరిగింది అని చెప్పమని నన్ను అడుగుతున్నారు, కాబట్టి నేను బ్రీఫింగ్ ఇచ్చాను. అండ్ ఇంతే భయ్యా, ఏమీ లేదు, వాళ్ళిద్దరు కూడా మంచిగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, కాబట్టి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు. గుడ్, ప్లీజ్ వాచ్ ఇన్ మై కేటీ మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో.